ఒక్క ఛాన్స్ అని అధికారం ఇచ్చిన పాపానికి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఎంత ఆర్థిక విధ్వంసం చేసిందో చూడండి. ఇది నీతి ఆయోగ్ 2023-24 సంవత్సరానికి సంబంధించి విడుదల చేసిన లేటెస్ట్ రిపోర్ట్. ఈ రిపోర్ట్లో దేశంలోని అన్ని రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్యం అంటే ఫిస్కల్ హెల్త్ గురించి ప్రస్తావించారు. మనిషికి శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో ఒక రాష్ట్రానికి ఆర్థిక ఆరోగ్యం అంత ముఖ్యం. దేశంలోని 18 ప్రధాన రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులను విశ్లేషించిన ఈ నివేదికలో ఆంధ్రప్రదేశ్ అట్టడుగున 17వ స్థానంలో నిలిచింది. కేవలం పంజాబ్ తప్ప మరే ఇతర రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కంటే దారుణమైన స్థితిలో లేదు. వైసీపీ పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని నీతి ఆయోగ్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2019 నుండి 24 వరకు 5 ఏళ్లలో రాష్ట్రం మొత్తం అప్పులు 61.1% మేర పెరిగాయి. మరింత ఆందోళనకరమైన విషయం ఏంటంటే ఈ అప్పులను తిరిగి తీర్చే సామర్థ్యాన్ని సూచించే డెట్ సస్టైనబిలిటీ విభాగంలో రాష్ట్రం కేవలం 4.2 స్కోరుతో అత్యంత వెనుకబడి ఉంది. ఆర్థిక క్రమశిక్షణ పాటించడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కేంద్రం నిర్దేశించిన ఎఫ్ఆర్బిఎం పరిమితులను లెక్క చేయకుండా 2023-24లో ద్రవ్యలోటు ఫిస్కల్ డెఫిసిట్ జిఎస్డిపిలో 4% పరిమితిని దాటి 4.3%కి చేరింది. రాబడికి మించిన వ్యయం చేస్తూ రాష్ట్ర ఖజానాను ఖాళీ చేశారని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్ర ఆదాయంలో మెజారిటీ కేవలం జీతాలు, పెన్షన్లు, చేసిన అప్పుల వడ్డీలకే ఖర్చు పెట్టారు. దీనివల్ల కొత్తగా మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు లేకుండా పోయాయి. డబ్బులు ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి, మన దగ్గర డబ్బులున్న పరిస్థితిలో మనం ఉన్నామా, నిజంగా కూడా ఆలోచన చేయాల్సిన పరిస్థితి. రాష్ట్ర ఆర్థిక క్రమశిక్షణను అంచనా వేసేందుకు ప్రతి రాష్ట్రానికి ఫిస్కల్ ప్రూడెన్స్ స్కోర్ ఇస్తారు. ఈ స్కోర్లో 100కి ఆంధ్రప్రదేశ్ సాధించిన స్కోర్ ఎంతో తెలుసా? 9.9. ఆంధ్రప్రదేశ్కి ఇంత తక్కువ స్కోర్ రావడం రాష్ట్ర చరిత్రలోనే ఒక మాయని మచ్చ. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ స్కోరు 30గా ఉంటే కర్ణాటక స్కోరు 33.1గా ఉంది. వీటితో పోలిస్తే మన రాష్ట్రం ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నీతి ఆయోగ్ ఆంధ్రప్రదేశ్ను ఆస్పిరేషనల్ విభాగంలో ఉంచింది. అంటే ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి తంటాలు పడుతున్న రాష్ట్రమని అర్థం. వైసీపీ ప్రభుత్వం అనుసరించిన అనాలోచిత ఉచిత పథకాలు, మితిమీరిన అప్పులు, ఆదాయ వనరులను పెంచుకోవడంలో చూపిన వైఫల్యం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక అత్యవసర స్థితి ఏర్పడింది. రాష్ట్రానికి వచ్చే ఆదాయం, పెరుగుతున్న అప్పులు, చేస్తున్న ఖర్చులకు దరిదాపుల్లో కూడా రాకపోవడం జగన్ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ లోపాన్ని ఎత్తి చూపుతోంది. అభివృద్ధిపై అవగాహన లేని ఒక అసమర్థుడికి అధికారం కట్టబెడితే ఎంత ఆర్థిక విధ్వంసం జరుగుతుందో చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి పాలనే ఒక ఉదాహరణ.